జై శ్రీరామ్. ఓం నమ శివాయ. చలో మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ యాంగిల్ కరెక్ట్ ఉంది. హ్యాండిల్ అండ్ కొంచెం కర్నూలు కమ్ బెంగళూరు హైవే. కర్నూలు సిటీ లోపలికి వెళ్ళాలంటే సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. వర్షాలు పడుతుండే, వర్షాకాలంలో పాదయాత్ర ఉంటుండే. శ్రావణ మాసంలో వెళ్తుండే ఉరుకుందికి. శ్రావణ మాసం స్టార్టింగ్. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్కే కాదు, నా ఫస్ట్ వ్లాగ్ కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ నేను మీ వినోద్ కుమార్. నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దైవమైన శ్రీ ఉరుకుంద వీరన్న స్వామి వారి దేవాలయంకి వెళ్తున్నాను. ఈ ఆలయం కర్నూలు జిల్లాలో ఉంది. ఉరుకుంద గ్రామం, కౌతాలం మండలం, కర్నూలు జిల్లా. మా ఇంటి దగ్గర నుంచి ఉరుకుంద ఆలయంకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం అరంగర్ వెళ్ళాలి. అరంగర్ నుంచి రైట్ తీసుకోవాలి, కర్నూలు హైవే. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే మన జడ్చర్ల రోడ్ వస్తుంది. జడ్చర్ల దగ్గర నుంచి కింద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకొని వెళ్తే మన రాయచూరు వస్తుంది. రాయచూరు తర్వాత మంత్రాలయం వస్తుంది. మంత్రాలయం తర్వాత కోసి వస్తుంది. అక్కడ నుంచి దగ్గరనే కోసి నుంచి ఒక 12-13 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అంతే. నా వ్లాగింగ్ సెటప్ అంతా మీకు నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా. మనం రైల్లో కలుద్దాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. చలో మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. హ్యాండిల్ సైడ్ కనిపించలే, సో వ్యూ సెట్ చేస్తా. ఒక్క నిమిషం. ఇప్పుడైతే మనం కరెక్ట్ షేక్పేట దగ్గర ఉన్నాం. ఈ యాంగిల్ కరెక్ట్ ఉంది. హ్యాండిల్ అండ్ కొంచెం స్కై కనిపిస్తుంది కదా. ఫస్ట్ నుంచి హ్యాండిల్ మంచిగా కనిపించాలి అండ్ స్కై కనిపించాలి. రెండింటి మధ్యన రోడ్ కనిపించాలి. ఇది సెట్. ఇట్లా ఈ వ్యూ ఉంటే మంచిగా ఉంటుంది చూడడానికి, ఆడియన్స్ కూడా చూడడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం లాలనార్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని అక్కడ అత్తపూర్ అక్కడ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాయి అరంగర్ రోడ్కి. దగ్గర నుంచి సిగ్నల్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే కర్నూలు హైవే. రైట్ తీసుకుంటున్నాం. కర్నూలుకి వెళ్ళాలంటే ఇక్కడ తుఫాన్, కార్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ కర్నూలుకి వెళ్తాయి. కొన్ని మాత్రం మన మహబూబ్ నగర్ ఇక్కడ వెళ్తాయి. బస్సెస్ మాత్రం అటు సైడ్ ఉంటాయి. కార్స్కి వెళ్ళాలంటే మాత్రం ఇవి. ఫోర్స్ తుఫాన్ వచ్చేసి 300 తీసుకుంటారు. నార్మల్ కార్స్ వచ్చేసి 400 తీసుకుంటారు. కర్నూలు ఇక్కడ నుంచి అరంగర్ నుంచి 200 కిలోమీటర్స్ వస్తుంది. 195-200 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఖతర్నాక్ వ్యూ. ఇది కర్నూలు హైవే, కర్నూలు కమ్ బెంగళూరు హైవే. జడ్చర్ల 40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. జడ్చర్లకి వెళ్ళేసి అక్కడ ఏమన్నా బ్రేక్ తీసుకుందాం. టిఫిన్ ఏమని చేద్దాం. టైం వచ్చేసి 8:50 అవుతుంది. జడ్చర్లకు ఒక 145 మినిట్స్లోకి వెళ్ళిపోయినా కూడా అక్కడికి వెళ్ళేసి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మనం టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. ఫస్ట్ టోల్ గేట్ నాకు కర్నూలుకి వెళ్ళే వరకు 3 టోల్ గేట్స్ ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ నుంచి ఎగ్జాక్ట్ మా ఇంటికి 60 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్ కరెక్ట్ 60 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మా ఇంటికి. జడ్చర్ల రీచ్ అయిపోయినాం. ఇది జడ్చర్ల ఫ్లైఓవర్. చేంజ్ ఏమైందంటే కొంచెం మా అమ్మమ్మ గారి ఊరిలో కొంచెం పని ఉందన్నమాట. సో మా అమ్మమ్మ గారి ఊరు వెళ్తున్నా. మా అమ్మమ్మ గారి ఊరు వచ్చేసి కర్నూలు దగ్గర కోడుమూరు అని ఉంటుంది. కోడుమూరు మండలం. ఆ ఊరిలో కొంచెం పని ఉంది. ఆ పని చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోదాం. జడ్చర్ల ఇక్కడ నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి. బేసిక్గా మన నాకు ఇక్కడ నుంచి రైట్ తీసుకోవడం బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కింద నుంచి. కానీ చిన్న చేంజ్ అవ్వడం వల్ల కోడుమూరు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్తే 280 అని చెప్పినా కదా. అటు నుంచి వెళ్తే ఆల్మోస్ట్ 340 వస్తుంది. ఒక 60-70 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడే సెకండ్ టోల్ గేట్ క్రాస్ చేసేసినాం. నాకు ఇప్పటికే గుర్తుంది, ఫస్ట్ టైం నేను బైక్ డ్రైవ్ చేసేటప్పుడు, ఫస్ట్ టైం కర్నూలుకి వెళ్దామని ఫిక్స్ అయినప్పుడు ఈ టోల్ గేట్ దగ్గర వచ్చి మస్తు ఫీల్ అయినా తెలుసా. ఇక్కడ అక్కడ బైక్ ఆపేసిండే. అప్పుడు నా దగ్గర అపాచీ ఉండే. ఆ బైక్ వేసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను లాంగ్ డ్రైవ్ బైక్ కొన్నాక 4 monthsకో 5 monthsకో లాంగ్ డ్రైవ్ ఒక్కనే వచ్చిన, అది కూడా సింగిల్. అక్కడికి వచ్చి ఫుల్ బాధపడుతున్నా. అరే ఎందుకు వచ్చినారా వినోద్, ఇంత దూరం అవసరమారా అని. పోటగాని లేక బయలుదేరినాం హైదరాబాద్ నుంచి. 20 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ బిట్వీనే ఉంటుంది. తక్కువ దాని లోపే ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. 120 కిలోమీటర్లకే సత్కల పడుతున్నావు, కింద మీద ఊగిపోతున్నావు. ఎందుకురా నీకు అవసరమా ఇన్ని గణం. అట్లనే కూర్చున్నా, ఆ మట్టిలోనే కూర్చొని తల పట్టుకొని కూర్చున్నా, హెల్మెట్ పక్కన పెట్టేసి. ఎందుకురా నా బూతులు తిట్టుకున్నా అనుకో. ఇప్పుడు టూ మచ్ అనుకో. ఇక అమ్మా తలుచుకుంటేనే నవ్వు వస్తుంది ఇప్పటికీ. మనం ఇప్పుడు కొత్తకోట దగ్గరలో ఉన్నాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయినా. HKGN దాబా అనేదో ఉండే. అది మన బగారా రైస్, ఇక్కడ మన కుష్కా అంటాం కదా, అది పెట్టిండే. దానికి ఆలు కర్రీ, ఇంకా టమాటా కర్రీ,
ఇంకా పప్పు ఇచ్చిండు. పప్పు యావరేజ్ ఉంది. ఆలు కూర అయితే సూపర్ ఉంది. టమాటా కర్రీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, ఇంకా సూపర్ ఉంది. నాకు టమాటా కర్రీ అయితే తినేసిన. బాగుంది. ప్రైస్ కూడా డీసెంటే, సూపర్ బాగుంది. కృష్ణ అనేది ఎన్ని సంవత్సరాలు అయింది ఇలా చూడక, చాలా చాలా సంవత్సరాలు అయింది తెలుసా. అసలు ఇలా ఇంత ఫుల్గా నేను చూసి చాలా సంవత్సరాలు అయింది. చాలా ఫుల్గా ఉంది. జైసే కృష్ణ, కృష్ణ మంత జగద్గురు. ఫస్ట్ పెట్రోల్ బ్రేక్ అక్కడ. ఎక్కడైతే ఏంటి తాత కొట్టేయడానికి, కొడితే అయిపోతుందా. 108.93 పైసా. రా చాచా, ఫుల్ ట్యాంక్. ఓకే, చాలు 920. ఆ బ్రిడ్జ్, ఆ బిల్డింగ్ తర్వాత ఉంటుంది అనుకుంటా. లెఫ్ట్ వెళ్ళాలి జోగులాంబ అమ్మవారి టెంపుల్కి. మనం స్ట్రైట్ వెళ్ళాలి. అమ్మవారి గుడికి వెళ్ళాలంటే బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. ఇది ఇలా వెళ్తే జోగులాంబ అమ్మవారి టెంపుల్ వస్తుంది. జోగులాంబ అమ్మవారి టెంపుల్కి మర్చిపోయి నేను వైజాగ్ ఆన్ చేసి మాట్లాడేసిన. ట్రై చేస్తా, ఒకవేళ దాంట్లో ఉంటే ఓకే. అల్లంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ కూడా రావాలి ఒకరోజు. నాకుంది నా లిస్ట్లో అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి ఉంది. గుడ్. లాస్ట్ టోల్ గేట్, మనకు కర్నూలుకి వెళ్ళే దారిలో కనుక వచ్చే లాస్ట్ టోల్ గేట్ అది లాస్ట్, అది కనిపిస్తున్నా లాస్ట్ టోల్ గేట్ అది. ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ ఉన్నాయి. తుంగభద్ర కానీ కృష్ణ కానీ ఇంత ఫుల్ ఎక్కువ కనిపించవు మనకు ఎప్పుడు. నేను వచ్చినప్పుడు అయితే బైక్ మీద వచ్చినప్పుడు నాకు ఎక్కువ కనిపించలా. తుంగభద్ర కానీ కృష్ణ కానీ ఇంత ఫుల్ కనిపించలే, ఎక్కువ తక్కువ. స్ట్రైట్ వెళ్తే డోన్, అనంతపురం, బెంగళూరు వెళ్ళిపోతాం. కర్నూలు ఫ్లైఓవర్ అంటాం. మనం కర్నూలు సిటీ లోపలికి వెళ్ళాలంటే సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే కర్నూలు సిటీ లోపలికి వెళ్ళిపోతాం. రైట్ తీసుకుంటే మన బళ్ళారి రోడ్ అంటారు బేసిక్గా అది. ఇక్కడ ట్రాఫిక్ బాబాయ్ ఉన్నాడు. సిగ్నల్ ఇయ్యడా, వెళ్ళిపోవాలి మనమే. థ్యాంక్ యూ. ఇస్తున్నాడు చెప్తున్నాడు. అదే అంటున్నాడు, నేను చెప్పానమ్మా మీరే వెళ్ళిపోండి అమ్మా అంటున్నాడు. మనం కోడుమూరుకి వచ్చేసినాం. టైం 1 అవుతుంది, అయిపోయింది. కోడుమూరులోకి ఎంటర్ అయిపోయినాం. కోడుమూరు సర్కిల్ ఇది. సో ఇప్పుడే కోడుమూరు నుంచి స్టార్ట్ అయిపోయినా. ఎమ్నూరుకి వెళ్తున్నాను అనమాట. కోడుమూరు టు ఎమ్నూరు రోడ్లో ఉన్నా. 10% దాటిన తర్వాత స్టార్ట్ చేస్తున్నా. ఈ రోడ్డుకి రాగానే సడన్గా గుర్తుకొచ్చింది, 2011లో పాదయాత్ర చేస్తుండే ఈ రోడ్డు చూడగానే గుర్తుకొచ్చింది. హిరాకుంటుండే మూమెంట్ అంతే. కరెక్ట్ వర్షాలు పడుతుండే, వర్షాకాలంలో పాదయాత్ర ఉంటుండే. శ్రావణ మాసంలో వెళ్తుండే ఊరుకుందికి. శ్రావణ మాసం స్టార్టింగ్లో అమావాస్య కంటే ముందు పాదయాత్ర చేస్తుండే. ఈ రోడ్డు చూడంగానే అదే గుర్తుకొచ్చింది. మరి నడుచుకుంటూ వెళ్తుండే. ఇక్కడ నుంచి ఎమ్గనూరు వరకు సేమ్ ఇదే సింగిల్ రోడ్డే. ఎమ్గనూరు దగ్గరికి వెళ్ళిన తర్వాత షార్ట్ కట్స్ అనమాట. లెక్క పొలాల్లో వెళ్తుండే, పొలాల్లో నడుచుకుంటూ వెళ్తుండే. ఫైనల్లీ ఎమ్గనూరుకి వచ్చేసినాం. ఎమ్గనూరు క్రాస్ రోడ్ ఇది, ముందుంది ఎమ్గనూరు క్రాస్ రోడ్. స్ట్రైట్ వెళ్ళినా కూడా వస్తుంది. స్ట్రైట్ వెళ్తే అంత గల్లీలో అది అక్కడ మొత్తం సంత ఉంటుంది. ఆ సంతలో మళ్ళీ గ్యాప్ ఉంటుందో లేదు తెలియదు ఎంతసేపు. సో ఇట్లా వెళ్ళిపోదాం. నైట్ పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోతుండే అట్లా. అమ్మో, ఇది రోడ్డు దారుణంగా ఉన్నట్టుంది. హైదరాబాద్ నుంచి ఎమ్గనూరు వరకు వచ్చింది ఒక లెక్క అయింది. మేబీ 1000 కిలోమీటర్స్ కానీ 2000 కిలోమీటర్స్ కానీ నాన్ స్టాప్ పోవడం అనిపిస్తుంది. ఇట్లా 12 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ నడపాల్సి వస్తుంది మరి ఇప్పుడు. అదిగోండి ఉరుకుంద ఈరణ స్వామి వారి గోపురం.